హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ వీడియో అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు ఈ పాటికి థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది అసలు వీడియో ఏంటి అనేది. ఇది మా ఇంటికి శంకుస్థాపన చేసిన రోజు అనమాట. సో మా పేరెంట్స్ సొంత హౌస్ అనేది ఇప్పుడు కట్టుకుంటున్నారు. అది ఆల్రెడీ అండర్ ప్రాసెస్లో ఉంది. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓన్ హౌస్ అనేది చాలా పెద్ద డ్రీమ్ అనమాట. సో అది మా లైఫ్లో ఇన్ని ఇయర్స్కి ఇప్పటికి జరుగుతుందనమాట. సో ఇదనమాట మా ల్యాండ్ వచ్చేసరికి ఇది ఒక 2.5 సెంట్లు ఉంటుంది. ఫస్ట్ శంకుస్థాపన చేయాలి అంటే అలా ఒక ఇంటికి స్థలంకి సెంటర్లో ఒక గుంట అనేది తీస్తారనమాట. ఆ గుంటలో సంథింగ్ ఏదో కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇటుకలు పెట్టి సంథింగ్ ఏదో ప్రాసెస్ చేస్తారు. నేను ముందు వీడియోలో మీరు చూస్తారనమాట. సో ఇక్కడైతే అక్కడ కూర్చుంది మా నాయనమ్మ అనమాట. ఇంకా అక్కడ చాలా ఫ్యూ పీపుల్సే ఉన్నారు, ఓన్లీ మా ఫ్యామిలీ వాళ్ళు. ఇంకా బయట వాళ్ళని అయితే ఎవరిని పిలుచుకోలేదన్నమాట. మేము చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. అండ్ అక్కడ గ్రీన్ శారీ కట్టుకున్నారు కదా మా మమ్మీ. ఇంకా మా మమ్మీ వచ్చిన వాళ్ళకి బొట్టు అయితే పెడుతున్నారనమాట. సో ఇంకా అక్కడ పింక్ శారీ ఏమో మా అత్త అనమాట, మా డాడీ వాళ్ళ అక్క. యాక్చువల్గా శంకుస్థాపన ఎలా చేస్తారంటే ఒక పంతులను తెచ్చుకొని అలాగా సంథింగ్ భూమికి పూజ చేస్తారనమాట. దాన్నే భూమి పూజ అని కూడా అంటాము. సో మేము ఇక్కడ పూజలు అనేవి మేము చెయ్యము. మా ఇంట్లో మేము ప్రేయర్ చేసుకుంటాం అనమాట. సో మా ఇంట్లో ఏది చేసినా, ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏం చేసినా కూడా మేము ప్రతిదానికి ఇలా మేము ప్రేయర్ చేసుకొని ప్రతి పనిని కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. సో అది అక్కడే అనమాట. మా తాతయ్య ఇంటికి పెద్ద కాబట్టి మాకు ఇంటికి ప్రేయర్ అయితే చేస్తున్నారనమాట. తాతయ్య అంటే మా డాడీకి యాక్చువల్గా పెద్దనాన్న అవుతారు. ఆ ప్రేయర్ అయితే కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ ప్రాసెస్ ఉంటుందో అదైతే ప్రాసెస్ చేస్తామన్నమాట. మేమైతే యాక్చువల్గా మంచి రోజు కనుక్కుంటే మార్నింగ్ టైం మంచిదని చెప్పారు. ఏదో ఒక టైం చెప్పారు, ఆ టైంలోపు కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మా డాడీ మా మమ్మీ అయితే వచ్చేసారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మా మమ్మీ హ్యాండ్లో ఉంది, అదొక శంకు చెక్క అంటారంట. అసలు శంకుస్థాపన ఏం లేదు, ఆ శంకు చెక్కని మెయిన్గా అలా గుంటలా తీశారు కదా అందులో పెట్టాలన్నమాట. సో దాన్నే శంకుస్థాపన అంటాము. ఆ చెక్క అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంట. ఇక్కడ మా మమ్మీ మా డాడీ కలిసి ఆ శంకు చెక్కనైతే కరెక్ట్గా పెడుతున్నారనమాట. అది కరెక్ట్గా పెట్టాలంట. ఇంకా పక్కన మా అత్త వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు ఇంకా సరిగ్గా పెట్టు, ఇలా కరెక్ట్గా పెట్టు సెంటర్లో అని. మీరు చూస్తున్నట్లయితే పక్కనే ఇంకొక హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది ఎవరిదో కాదు, మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళదనమాట. అంటే మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. సో వాళ్ళు కూడా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళు మాకన్నా ముందే స్టార్ట్ చేసేసారు. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా గుంటలో ఇంకా వేయాల్సినవి చాలా ఉన్నాయి అనమాట. మా మమ్మీ అన్నీ ఆ బాస్కెట్లో తెచ్చుకున్నారు, ఏమేమి వేయాలి ఏంటి అని. ఇంకా ఒక్కొక్కటి ఓపెన్ చేసి అన్నీ తెచ్చినవన్నీ అందులో వేయాలన్నమాట. ఆ గుంటలో ఏమేమి వేస్తారు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను వేసేటప్పుడు. సో చూడండి. సో అందులో ఏమేమి వేయాలి అంటే కనుక్కుంటే కొన్ని చెప్పారనమాట, కొన్ని అందులో వేయాలి, అవి వేస్తే మంచిదంట. అది నవధాన్యాలు అంటారు, అంటే అన్ని 9 రకాల ధాన్యాలు అనమాట. అండ్ నవరత్నాలు లైక్ రాగి, ఇత్తడి, కొంచెం బంగారం అండ్ వెండి, ఇలా కొన్ని అంటే 9 రకాలు వేయాలన్నమాట. నవధాన్యాలు, నవరత్నాలు అండ్ ఆ శంకు చెక్క, పసుపు, కుంకుమ సంథింగ్ ఇలా కొన్ని పాలు ఇలా అయితే ఉంటాయి అన్నమాట. అవైతే వేయాలి. పక్కనే మా చిన్న తల్లి కూడా ఉందన్నమాట. అన్నీ ఏం చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తుంది. మేము ముందే షాప్కి వెళ్ళి 1 డే బిఫోర్ షాప్ చేసాము ఏమేమి కావాలి ఏంటి అనేది. సో ఇంకా అవి అన్నీ తీసుకున్నాము కదా వెండి అవన్నీ కూడా. సో ఆ పర్స్లో వేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఓపెన్ చేసి ఇంకా మా మమ్మీ మా డాడీ వేస్తున్నారనమాట. ఈ వీడియో అనేది ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసిన వీడియో అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికైతే స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ అయితే ఒకసారి మీకు కూడా చూపిస్తాను. మా వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది ఒకసారి హోమ్ టూర్ కూడా చేసేస్తాను అనమాట. సో అవన్నీ చూడాలి అంటే ఫస్ట్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట.
ఇంక నుంచి మీకు ముందు ముందు మంచి వ్లాగ్స్ వస్తాయి అనమాట. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హోమ్ టూర్ అండ్ ఇంటికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు వస్తాయి. సో స్టే ట్యూన్. ఇంకా సంథింగ్ అక్కడ ఏదో రావట్లేదు అంటే ఇంకా మా తమ్ముడు సిజర్ తీసుకొచ్చి తను కూడా ట్రై చేస్తున్నాడు అనమాట. అక్కడ సిజర్ పట్టుకొని చేస్తుంది మా తమ్ముడు. యాక్చువల్గా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మా ప్లానింగ్లోనే లేదు. కడదాం అనుకున్నాం కానీ కొంచెం టైం తీసుకొని ఒక 1 year 2 years అయ్యాక కడదాం అనుకున్నాము. బట్ ఎందుకనో చాలా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మేము స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. హౌస్ కన్స్ట్రక్షన్ అంటే అంత ఈజీ కాదు కదా, చేతిలో ఫుల్ ఆఫ్ మనీ పెట్టుకొని మనం దిగాలన్నమాట. మనం 20 lakhs అనుకుంటే అది 25 lakhs 30 lakhs కూడా అవ్వచ్చు. సో అందుకే ఇప్పుడు అలా కాదనుకున్నాం. బట్ ఎందుకనో గాడ్ గ్రేస్ వల్ల ఇల్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా నవధాన్యాలు వేయాలి అని చెప్పి, మా మమ్మీ డే బిఫోరే ఇలా నవధాన్యాలు అన్నీ కలిపేసి ఒక బాక్స్లో పెట్టుకుందనమాట. ఇంక వచ్చేటప్పుడు మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చాము. అందులో ఆ నవధాన్యాల్లో మిల్క్ కూడా వేసి ఇంకా మనం ఎక్కడైతే శంకు చెక్క ప్లేస్ చేసామో అక్కడ ఆ శంకు చెక్క మీద వేయాలన్నమాట నవధాన్యాలన్నిటినీ. సో దాని మీద పాలు కూడా పోయాలి. సో చూసారు కదా, ఇంకా వచ్చిన వాళ్ళందరి చేత కూడా అవి మనము పాలు నవధాన్యాలు అవన్నీ వేపించాలన్నమాట. సో అవన్నీ వేసాక ఇంకా మనం శంకు చెక్క పెట్టిన దగ్గర దాన్ని ఇంకా పూర్తి చేస్తున్నారనమాట. సో దాని మీద ఇటుకలు అవన్నీ పెడతారనమాట. ఇప్పుడు ఇలా శంకుస్థాపన చేశాక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే చాలా మంచిదంట. అంటే ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా ఆగకుండా హౌస్ అయితే మంచిగా కంప్లీట్ అవుతుందంట. సో అదొక చిన్న నమ్మకం. సో ఫార్మాలిటీకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే ముందు ఇలా శంకు చెక్కని ఇలా పెట్టి చేస్తారంట. నేనైతే శంకుస్థాపన అయిన రోజు నుంచి ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను అనమాట. మా హౌస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, త్వరగా ఎప్పుడు మా ఇంట్లోకి వెళ్ళిపోతాము, అసలు ఎలా ఉంటుందో మా ఇల్లు మైండ్లోకి ఊహించుకుంటున్నాను అనమాట. అరే మా బెడ్రూమ్ ఎలా ఉండాలి, మా కిచెన్ ఎలా ఉండాలి, అసలు మా ఇంటికి ఎలాంటి టైల్స్ వాడాలి అండ్ ఇంటికి ఎలాంటి పెయింట్స్ యూజ్ చేయాలి అని మేము ఆ రోజు నుంచి మా ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నాం అనమాట. నాకు అలా కావాలి ఇలా కావాలి అని మా మమ్మీ మా డాడీ వాళ్ళకి చెప్తున్నాం అనమాట. సో మేము ఎప్పుడైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ప్లాన్ చేసామో అప్పుడే ఓపెన్ కిచెన్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఓపెన్ కిచెన్ అనేది ప్రజెంట్ కొంచెం ట్రెండింగ్లో ఉంది. దట్టు కొంచెం తక్కువ స్పేస్ ఉన్నప్పుడు మాది ఆల్రెడీ 2 సెంట్లు 2.5 సెంట్లు అంతే కాబట్టి సో 2 bedrooms వచ్చాక కిచెన్కి చాలా తక్కువ స్పేస్ వస్తుంది అనమాట. సో ఈ తక్కువ స్పేస్లో ఓపెన్ కిచెన్ అయితేనే కొంచెం బాగుంటుంది, స్పేషియస్గా కనిపిస్తుందని ఇంకా ఓపెన్ కిచెనే అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే అసలు భలే అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. ఇప్పుడైతే ఆల్రెడీ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ అవి కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది వ్లాగ్స్లో చెప్తానమాట. సో చూసారు కదా, అక్కడ ఇటుకలు అయితే పెట్టేశారనమాట. సంథింగ్ 5 ఇటుకలు 7 9 ఇలా ఒక నెంబర్ కౌంట్ ఉంటుందన్నమాట. సో అక్కడ మేము యూజ్ చేసింది అయితే 5 ఇటుకలు అయితే పెట్టాము. సో ఇప్పుడు వాటి మీద పసుపు కుంకుమ కావాలి అంటే మా మమ్మీ తీస్తుంది అనమాట. సో మేమైతే పసుపు కుంకుమ వేయము. సో అక్కడ మా ఇంటికి కట్టే మేస్త్రి ఉంటారు కదా, ఆయన పసుపు కుంకుమ వేస్తున్నారనమాట. ఇంకా ఈలోపు మా మమ్మీ తాంబూలం వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదా, తాంబూలం ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నారనమాట.
తాంబూలము ఇంకా కొంచెం స్వీట్ హాట్ అనమాట, ఇంతే. ఇంకా పసుపు కుంకుమ అక్కడ మొత్తం వేసిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ వేస్తున్నాం అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరి చేత కూడా ఫ్లవర్స్ అయితే వేపిస్తున్నాము. సో ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టేసేయాలన్నమాట. ఇంకా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత 1 or 2 days ఆ గుంటని అలానే ఉంచుతారనమాట. ఆఫ్టర్ 2-3 days తర్వాత దాన్ని ఇంకా పూజ చేస్తారనమాట. సో మా కొత్త ఇంటి శంకుస్థాపన అయితే ఇలా జరిగిందనమాట. చాలా సింపుల్గా అండ్ చాలా ఫ్యూ పీపుల్తో అయినా చాలా ప్రశాంతంగా అయితే మేము చేసేసుకున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.